కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 ఏంటి ఏమన్నా వాదించానా ఏంటి అని ఎందుకన్నారు? స్టేషన్లో పెట్టి 2 1 2 2 2 4 2 3 6 2 5 10 అని పిచ్చి పిచ్చి కేసులన్నీ బనాయించి నా క్లయింట్కి ఉరి శిక్ష చేయాలని చూస్తున్నారు యువరానర్. నా క్లయింట్ని మీరే అమాయకుడిగా ఒక క్షణం నువ్వు లేవయ్య బాబు దాని నుంచి చెప్తున్నాను డైలాగు మూడు అవ్వట్లేదండి, లేచిపోండి. ఇదే సెట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సార్ 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 దీన్ని నిద్రప్పుడు కదా సార్ బ్రేక్, అదే మరి నిద్రప్పుడు బ్రేక్ కదా, బ్రేక్ ఏమో మీరు ఇవ్వలేదు కదా. నిద్రప్పుడు బ్రేక్. ఆనందరావుని పిలువబడిన క్లయింట్ అమాయకుడు. అన్నా ఒక్క నిమిషం ప్లీజ్, నేను ఇక్కడికి వచ్చి వెనక్కి తిరిగినప్పుడు లేవండి అన్న. నేను ఇక్కడ తిరుగుతాను అప్పుడు లేవండి, టైమింగ్ ఉంది అందుకని చెప్పాను. మీరు చెప్పిన తర్వాత బ్రేక్ ఇస్తాను. ఓరి మీ బ్రేక్ మీద ఏమన్నారంటండి, నేను సైలెంట్ గా మాట్లాడాక అప్పుడు బ్రేక్ చెప్పండి. వాదోపవాదనలు విన్న తర్వాత రాజు అనే ముద్దాయి నిర్దోషి అని రాజు కదా ఆనందరావు, ఇందాల నుంచి చెప్పాను కదా. రాజు చెప్తే వాదోపవాదనలు విన్న తర్వాత ఆనంద్ అనే ముద్దాయి. అవునండి సార్, ఆనందరావు అండి. ఏంటమ్మాయి మొన్న చెప్పిన రాగం ఏం చేసావు? ఏంటి గురువు గారు, ఏ రాగం? ఆ పాట మర్చిపోయారా? గురువు గారు ఏదో కొంచెం అంటే కొంచెం ఈ ధ్యాస ఎక్కువ. గురుగారు అనుకుంటే నా గుండె పగల కొడుతున్నావు నువ్వు. సరే నేను స్వరాలు అందిస్తా, దాన్ని ఫాలో అయ్యి కూడా ఒక పాట పాడదాం. మగవాళ్ళు మైకులు. ఇంతే కదా గురువు గారు, అది త్రిపుర రాగం. నువ్వు త్రిపుర సుందరి రాగంలో పాడిప్పుడు. ఎలాగెలాగా? అది లేపి దించకు, లేపే పెట్టు. ఇప్పుడు లేపండ్రా సుంటల్లారా. లే 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 నా రాజా, అమ్మాయిలకి ఏమైంది ఇప్పుడు? రేపు గీతా మాధురి, రేపు శ్రావణ భార్గవి కావాలంటే పాడాలమ్మా. అమ్మాయిలు పాడండి, 1 2 3 అందుకోండి. ఇదే మల్లెమాల టీవీ. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అడుక్కున్నప్పుడు అది పాట పాడు, ఓకేనా? గురుగారు అని ముద్దుగా పిలు. గురుగారు నీకు పైల్సా? ముద్దుగా అంటే ఎలా అంటే అలవాటు లేదు కదా. మరి పైల్స్ ఉన్నాడే పిలుస్తాట గురుగారు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవా ఏంటే అటు ఇటు తిరుగుతున్నావు అంటే చిన్నపిల్లడికి సౌండ్ కి సంబంధం ఏంటి? ఇప్పుడు నాకు అదేంటో తెలియాలి. నాకు తెలిసిపోయింది నా నోయ్. రాత్రి అయ్యేసరికి ఏదో శబ్దం వినబడుతుంది. ఏదో రోజు అది నా కంటికి కనిపించకపోతారా, వాటి పనికి పట్టకపోతాను. ఆపరా, నీకు కావాల్సింది పులిసే కదా. అవునండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటా. ఎంత మంచి వాళ్ళు, ధర్మ పెబులండి. అక్కడ ఇట్టు. ఇలాంటి వాళ్ళు ఈదుకోకళ్ళు ఉంటే చాలండి బాబు. ఎట్టండి బాబు, ఆకలేసి తినేసి వెళ్ళిపోతా. ఒకసారి వాటర్ నిజంగా తినేసి
ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా టాయిలెట్ క్లీన్ చేయమని చేయవెందుకే ఒక్క ఇంట్లో చక్కగా పనే చేయదు. నన్నేనా? నిన్నేనే వెంకటి. ఆ? చాయ్ తెచ్చినావా? రాత్రి కాలు కూడా పట్టవు. నేను లాస్ట్ ఇయర్ రా, నీకు అదేదో జబ్బు ఉంది, హెల్యూజినేషన్. అదే పని మనిషిలా జుట్టు దూకుందా? 4-5 రోజులు అయితే జుట్టు దూకొని మళ్ళా నన్ను అంటది ఏయ్ నేను లాస్ట్ ఇయర్ రా. నువ్వు లాస్య అంటే లాస్య దేవత, అసలు అర్థమైన దేవత నువ్వు. ఆఫ్టర్ ఆల్ పని మనిషి. మళ్ళీ ఎందుకు కొడతావే? నేను కొట్టానా? మీరు చూసారా? కొట్టలేదు కదా. కొట్టలేదు, చూసారా? ఇల్యూసినేషన్. ఓహో ఇట్లా లేకపోతే పని మనిషి ఎంకిటియా? అది బాగుంటుంది. సారీ నువ్వు బాగుంటు. ఈవిడే బాగుంటది నిజంగా. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కలగంటుండే నా ఇంట్లో పని మనిషి కూడా లాస్ట్ లాగా అందంగా ఉండాలని. ఒక్క రోజు ఆ కళ తీరట్లేదు. పని మనిషికి నాకు పోలికేంట్రా? అవును, అదన్నా కొంచెం పని చేస్తుంది. ఇది ఏం చేయకుండా డబ్బులు తీసుకుంటుంది. సరే, ఎవరికైనా అయిందా హాలోసినేషన్ జరగబోతుంది అని ఏమైనా డౌట్లు వచ్చినాయి ఎవరికైనా ఎప్పుడన్నా? గర్ల్స్ కి అవుతుంటది. మహేష్ బాబు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా, అయిందా ఎప్పుడన్నా? అయినా చెప్పారు కదా. నువ్వు చెప్పు. నేను ఎప్పుడు నువ్వు గర్ల్ అయితే ఎవరి గురించి ఎక్కువ ఊహించుకుంటా చెప్పు. పవన్ కళ్యాణ్. ఏం ఆలోచిస్తావు ఇప్పుడు? పనుకుని ఆలోచించి నీలో నువ్వు మాట్లాడుకో. కళ్ళు మూసుకో. అదే నా డ్రీమ్ బాయ్ అయితే ఎలా ఉంటావు అని ఊహించుకుంటూ ఉంటా. అదే ఊహించుకో అంటున్నా. ఇప్పుడు నిద్రలో అది ఇప్పుడు పాసిబుల్ పక్కన అది బెడ్, ఆ బెడ్ మీద వండుకో, కళ్ళు మూసుకో, ఊహించుకో. నా డ్రీమ్ బాయ్ నా లైఫ్ లోకి వచ్చాడు. ఆహా, ఎడితో ఉంటే ఎంత బాగుంటుందో లైఫ్ మొత్తం. పవన్ కళ్యాణ్ దగ్గర వస్తుండే ఇట్లా అని దగ్గర వస్తుండే. ఇంత అందంగా ఉన్నాడో బా, ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తే ఎంత బాగుంటుందో ఈ అబ్బాయితో. ఇంత హ్యాండ్సమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో. సరే నేను వచ్చిన పడుకో. నేను వస్తున్నా, నడుచుకుంటూ వస్తున్నా. ఓకే, వచ్చిన. హాయ్. ఏయ్ సాయి దొంగ, నా గురించి నా ఆలోచిస్తున్నావా? చిలిపి, అన్ని చిలిపి పనులు చేస్తున్నావు బా. అబ్బా, నీ పెదాలు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. కూల్ చేద్దాం అనుకుంటున్నావా నన్ను? హాట్ కదా. అబ్బా, ఆ ముక్కు చూడు, ఆ ముక్కుకున్న కన్నాలు చూడు. అబ్బా, నీకెప్పుడు కాలేదా? నాకు చాలా సార్లు అవుతుంది. అవునా? ఏమని వస్తుంది హాలోసినేషన్? అదే ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాను. నా బాయ్ ఫ్రెండ్ సూర్య. సూర్య ఓడు మా ఇంటికి వచ్చి పాలు ఇస్తాడు పొద్దున. వాడి గురించి ఆలోచించట్లేదు. హీరో సూర్య. ఓ, జ్యోతికా సూర్య గారా? పెళ్లి అయిపోయింది కానీ ఇంకేం చేయలేము. ఏం చేద్దాం అనుకున్నా? లేకపోతే పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇంకేం చేస్తా. పెళ్లి తర్వాత హాలోసినేషన్. కాఫీ కావాలా? మా ఊరు చూడండి, మేము పని మనిషి చూడండి. పసిపిల్లలు అంటే ఏందో బాబు, వాడు చూడ్డానికి చిన్నపిల్లాడు, మిగతాయన్ని చాలా పెద్దవి. మీరు ఇవ్వండి సార్, ఇందాక రిపీట్ చేస్తున్నాం. షాక్ సార్. ఏంటి యాక్షన్ చెప్పే స్టార్ట్ చేయండి సార్. ఇదిగో హాట్ హాట్, ఇదిగో హాట్ హాట్ బల్లి. యాక్షన్ చెప్తున్నాం సార్. బ్యాడ్ అంకుల్, చెయ్యి తింటానంటే పారిపోతున్నదేంటి? అమ్మా తూదాలి, నిన్ను నాన్నని తూదాలి, నీ వదిలో నిద్రపోవాలి, నాన్నకి ముద్దు ఇవ్వాలి. అమ్మోయ్, నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి, ఆకలి చేస్తుంది.
వసే ఆ ముస్టాడు వచ్చాడు ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. రా పైలవాన్ వచ్చిండు. ఓడరా పోయి రాత్రి పూట దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. పండుకున్న వాళ్ళు చెప్తున్నా ఏం రా కింద చెడ్డీ వేసుకోవడం మర్చిపోయినా రా. చెడ్డీ ఉందిరా. నమస్తే అన్న. కాళ్ళ మీద పెడితే మేము నోలేస్తున్నారా? ముళ్ళ పంది జుట్టు, ఆ నల్ల కర్రె ముఖం. కొట్రా కొట్రా. అరే కొట్టడానికి వచ్చినా నీళ్ళ పోవడానికి వచ్చినారా? హీరోయిన్ ఒంటరిగా కూర్చుంది, అటు చూస్తుంది, ఇటు వెతుకుతుంది, అటు వెతుకుతుంది, ఇటు వెతుకుతుంది. బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతుంది. బాత్రూమ్ కోసం. దూరం నుంచి గుర్రం వస్తుంది. వచ్చింది 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 చూద్ది. హీరోయిన్ ముందు ఆగి స్టాండ్ వేసుకుంది.